హలో ఎవ్రీవన్. ఫైనల్లీ మనకేందంటే ఎల్జీలో వచ్చేసిందంటే మై పేజ్ అనేది కొత్తగా అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది ఎల్జీ క్యూఎన్ఈని ఆల్ మోడల్ అండ్ ఓలెడ్లో కూడా అన్ని మోడల్లో సైజెస్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసిందంటే మంచి ఫీచర్. ఇది మనకి 2026లో అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి వెదర్ రిపోర్ట్ కానీ, క్యాలెండర్ కానీ, అండ్ ఇంకోటి వచ్చేసి టైం అండ్ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ మల్టిపుల్ యాప్స్ కూడా ఇక్కడనే మనకి పేజ్లో క్రియేట్ చేసుకోవచ్చు, అప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది వాయిస్ కమాండ్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ అది కాకుండా దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఎల్జీ వెబోస్ 2026 అన్ని మోడల్స్లో మనకి టెక్నాలజీ ఇది అవైలబుల్ అనమాట. పేజ్ అనేది మై పేజ్ అని చెప్పి. దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా చూడవచ్చు ఒకసారి మై పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని చూపించేసినటువంటి క్యాలెండర్ కానీ, టైం కానీ, వెదర్ రిపోర్ట్, ఆల్ మ్యూజిక్ యాప్స్ కానీ, స్పోర్ట్స్ అలర్ట్. ఇది కంపల్సరీ ఏంటంటే ఇది ఓపెన్ చేయాలి అంటే ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ. మనం వన్స్ ఒకసారి ఎల్జీ అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ చేసామనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదంటే ప్రతిసారి మనం ఇలా అన్ని యాప్స్లో కూడా లాగిన్ చేయాల్సి వస్తుంది అనమాట. వన్స్ లాగిన్ చేసిన తర్వాత ఏంటంటే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసేసిన తర్వాత ఇందులో మన ఆల్ అన్ని చూసుకోవచ్చు దీంట్లో మనకి. అండ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వన్స్ చూద్దాం లాగిన్ అయిన తర్వాత. ఇది లాగిన్ అయితే అయిపోయింది. ఇది ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి పేజ్ ఆప్షన్ ఉంటుంది, మై పేజ్ది. క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇది మ్యూజిక్ క్లిక్ చేసామనుకోండి. మ్యూజిక్లో ఏంటంటే ఏదైతే మ్యూజిక్ యాప్స్ ఉన్నాయో అన్నీ ఆల్ ఏదైనా మన వైటీ మ్యూజిక్ అని చెప్పి, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పాటిఫై యాప్ కానీ, వింక్ కానీ, యాపిల్ మ్యూజిక్ కానీ, ఆల్ అమెజాన్ మ్యూజిక్ కానీ అన్నీ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమైజ్ చేసుకుని మనకు యాడ్ కూడా చేసుకోవచ్చు. సపరేట్గా మనకి పేజ్ క్రియేట్ చేయొచ్చు దీనికి. అండ్ మనకు బ్లూటూత్ నుంచి కూడా రన్ చేసినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుంటూ ఇలా వినొచ్చు అనమాట. అండ్ మై పేజ్లో ఆటోమేటిక్ వచ్చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో ఇక్కడ వెదర్ రిపోర్ట్ కూడా వస్తుంది. ప్లస్ ఇంకోటి టైమ్ అండ్ డేట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ క్యాలెండర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ స్పోర్ట్స్ అలా కూడా దీంట్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి క్యాలెండర్. ఇది స్పోర్ట్స్లో చూసుకుందాం మనం ఒకసారి. స్పోర్ట్స్లో ఏంటంటే మనకి రన్నింగ్లో ప్రజెంట్ ఏదైతే మన క్రికెట్ కానీ, ప్లస్ ఇంకోటి ఫుట్బాల్ కానీ, కబడ్డీ అయినా కూడా అక్కడ మనం టీం సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్ మనకు పాపప్ ఇక్కడ చూపించేస్తుంది దీంట్లో మనకి. అంటే స్కోర్ ఎంత ఉందని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి టీం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మనకి ఇక్కడ. అండ్ ఇది కూడా మంచి ఫీచర్ అనమాట. అంటే ప్రతిసారి మనం మొబైల్లో చూడకుంటే ఇక్కడ టీవీలో కూడా చూసుకోవచ్చు. రన్నింగ్ టైంలో కూడా మనకి జస్ట్ ఓపెన్ చేసేసి. అండ్ అది కాకుండా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వెదర్ రిపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. వెదర్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు మనకి. వాయిస్ కమాండ్ డిజైన్ చూడండి. హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూస్తున్నాను ఇక్కడ. హైదరాబాద్ చెప్తే ఆటోమేటిక్ చూపించి కింద వస్తుంది. దానిలో కమాండ్ ఇచ్చిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి వెదర్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ 25 degrees అలా చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమెజాన్ మన ఎల్జీ మ్యూజిక్ కూడా అవైలబుల్ ఉంది.